హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పేమీలో ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఇది క్రోమ్ అనమాట. సో మనం పీసీలో కానీ మొబైల్లో కానీ క్రోమ్లో ఇలా ఓపెన్ చేసిన తర్వాత సో మన వెబ్సైట్ వచ్చేసి www.paybarme.co.in. సో ఇది మన వెబ్సైట్ అనమాట. సో ఇలా వస్తుంది. సో వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ తీసుకోవాలి. సో లాగిన్ తీసుకున్నాక సో ఇక్కడ మనం మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఓకేనా, ఏదైతే మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చిందో సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంపిన్ అడుగుతుంది. సో ఆ ఎంపిన్ ఏదైతే ఉందో అది మీకు ఎస్ఎంఎస్లో ఎంపిన్ కూడా జనరేట్ అయ్యి వచ్చి ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. సో అయిన తర్వాత సో లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసిన తర్వాత సో మనకి డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ ఎంఏటిఎం మోడల్, ఓకేనా, ఎంఏటిఎం మోడల్లో రోజర్ పే యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంటుంది. సో రోజర్ పే యాడ్ మనీ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఆప్షన్స్లో కస్టమర్ ఫుల్ నేమ్, ఎవరిదైతే మనం కార్డ్ ఎంటర్ చేస్తున్నామో ఆ కార్డు మీద ఏదైతే నేమ్ ఉందో కస్టమర్ది ఇక్కడ ఆ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో డిఫరెంట్ ఆఫ్ నేమ్స్ అయితే ఏమీ ఎంటర్ చేయొద్దు. ఓకేనా. ఏదైతే ఉందో ఆ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకసారి చూసుకోండి. మీరు చూసేటప్పుడు ఇక్కడ మీకు యాక్చువల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఇన్స్టాంట్ సెటిల్మెంట్ అని ఉంది అంటే మీకు అమౌంట్ ఇన్స్టాంట్గా వచ్చేసి వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ T+1 అని ఉంటుంది ఒక్కోసారి. సో చూసుకుంటా ఉండండి. ఇట్లాంటి అప్డేట్స్ మీకు డైలీ మా దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఓకేనా. T+1 అంటే మీరు ఈరోజు ట్రాన్సాక్షన్ చేస్తే రేపు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల లోపల మీకు అమౌంట్ అనేది వ్యాలెట్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కస్టమర్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కస్టమర్ కార్డుకి ఏదైతే మెయిల్ ఐడి లింకప్ ఉందో ఆ మెయిల్ ఐడిని మాత్రమే మ్యాండేట్గా మనం ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైనా డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఇస్తే కనుక సో బ్యాక్ ఎండ్లో మనకి ఇవి ట్రాక్ చేయబడతాయి. ఒకవేళ అట్లా ట్రాక్ అయినప్పుడు కనుక మీ మెయిల్ ఐడి లింక్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఐడి అనేది డిజేబుల్ అయిపోతుంది. సో మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే కార్డుకు లింక్ అయి ఉంటుందో డెఫినెట్గా అవి మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అమౌంట్ ఆప్షన్కి వస్తే ఇప్పుడు ప్రజెంట్ మనం సింగిల్ స్టెప్లో 1,50,000 అనేది తీయచ్చు. ఓకేనా. ఒక స్టెప్లో 1,50,000. సో అమౌంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రౌండ్ ఫిగర్ అమౌంట్ కొట్టద్దు. సపోజ్ మీరు ఒక 1,00,000 రూపాయలు చేస్తున్నారు అనుకోండి, 1,00,000 రూపాయలకు గాను అక్కడ 19,99,999, ఒకవేళ 70,000 చేస్తున్నారు అనుకోండి 69,998 ఇట్లా పేమెంట్ వచ్చేలాగా ట్రై చేయండి. సపోజ్ నేను మీకు షాంపుల్గా ఒక 100 రూపీస్ చేస్తున్నాను. సో 100 రూపీస్లో నేను ఎంటర్ చేశాను 99 రూపీస్ ఆఫ్ అమౌంట్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిన్ కోడ్, ఏరియా నేము, సో ఇవేమీ అంత మ్యాండేట్ కాదు. సో ఇక్కడ రిమార్క్స్లో మాత్రం డెఫినెట్గా బిల్ పేమెంట్ అనే మ్యాటర్ని ఎంటర్ చేయండి. ఓకేనా. బిల్ పేమెంట్ ఎంటర్ చేస్తేనే మీకు అక్కడ మనం చేసేటప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ లింక్ మీద జనరేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, నేను అమౌంట్ అనేది దాదాపు 200 ఎబో చూపిస్తుంది. సో 299 నేను ఎంటర్ చేస్తున్నాను. సో 200 నుంచి 1,50,000 వరకు మనకు లిమిట్ చూపిస్తుంది కాబట్టి ఈ లిమిట్ వరకు మనం చేసుకోవచ్చు. సో క్లిక్ చేయగానే మీకు ఇలా డన్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ లింక్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. సో డైరెక్ట్ మీరు క్లిక్ టు పే మీద క్లిక్ చేయగానే సో కార్డ్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలంటే కార్డ్ డీటెయిల్స్, మనం కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేయాలనుకుంటారో ఆ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ కూడా సేమ్ కార్డు హోల్డర్ నేమ్ అనేది ఏదైతే కార్డు మీద మెన్షన్ చేసిందో సో అదే నేమ్ క్లారిటీగా ఎంటర్ చేయండి. సో పే నౌ కొట్టగానే మనకు ఓటీపీ ప్రాసెస్ వెళ్ళిపోతుంది. అంటే కస్టమర్కి ఏదైతే కార్డు ఇన్సర్ట్ చేసామో వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ మనం వచ్చిన ఓటీపీని సో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో పేమెంట్ సక్సెస్ కాగానే మనం గో టు పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అండ్ మనం ఒకవేళ మీరు నిన్న మొన్న చేసిన ట్రాన్సాక్షన్ చూసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ ఎంఏటిఎం మోడలర్లోకి వెళ్తే ఇందులో రోజర్ పే యాడ్ మనీ లిస్ట్ అని ఉంటుంది. సో ఈ యాడ్ మనీ లిస్ట్ మీరు కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ రోజు నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, ఎంత అమౌంట్ చేసాము అనేది మొత్తం మనకి ఇక్కడ డేటా వైజ్గా అమౌంట్ వైజ్గా మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.